దివ్యవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. మరియు ఈ కార్తీక శుభ గురువారం అందరికీ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో సాయి భక్తి ఒక వరం ఈ శీర్షికతో అసలు విషయం ఏమిటో అందరం కలిసి విని తెలుసుకుందాం. సాయి భక్తి ఒక వరం. అందరూ సాయి భక్తులు కాలేరు. శ్రీ సాయియే స్వయంగా తమ భక్తులను ఎన్నుకుంటారు. శరణాగతి హృదయంలో కలవరింత, మనసులో అఖండితమైన ధ్యానం, వారి మార్గదర్శనం అనునిత్యం కావాలి అనే పరితపన వంటి వాటి యొక్క కలబోతయే సాయి భక్తి. ఒక విమర్శకుడిని మనం తయారు చేయవచ్చు, కానీ కవిని మాత్రం భగవంతుడు తయారు చేస్తాడు. ఒక విద్యావంతుడిని మనం తయారు చేయవచ్చు, కానీ భక్తుడిని మాత్రం ఆ భగవంతుడే తయారు చేస్తాడు. భగవంతుడి పట్ల అసంకల్పిత ప్రేమ కలగడం అనేది ఆ భగవంతుని అనుగ్రహం వలనే సాధ్యమవుతుంది. భగవంతుడు స్వయంగా ఎంచుకునే భక్తులకు మాత్రమే భగవంతుడు ప్రకటమవుతాడని ఉపనిషత్తులు బోధిస్తాయి. వేద పఠనం, తపస్సు, దాన ధర్మాలు వంటి వాటి వలన భగవత్ సాక్షాత్కారం లభించిందని, కేవలం భక్తి వలన మాత్రమే లభిస్తుందని భగవద్గీత బోధిస్తుంది. భక్తి యొక్క ప్రాథమిక దశలలో శ్లోకాలను వల్లించడం, తీర్థయాత్ర, జపం, ధ్యానం వంటివి భక్తి సాధనాలు. కానీ పరిపక్వం చెందాక పై సాధనాలన్నీ దివ్యానంద వ్యక్తీకరణలు అవుతాయి. భక్తి అనేది ఒక సిద్ధి. అసలు భక్తి అంటేనే ముక్తి. ఒకసారి భక్తుడు భక్తి అనే అమృతాన్ని చవిచూస్తే ఇక ఎటువంటి కోరికలు తనలో మిగిలి ఉండవు. స్వర్గసుఖాలను కూడా తృణప్రాయంగా తలుస్తాడు. తాను ఎన్నడూ జనన మరణాల చక్రం నుండి తప్పించుకోవాలని భావించడు. భగవద్భక్తియే తోడుంటే భక్తుడు నరకానికి వెళ్ళడానికైనా సంకోచించడని ముకుందమాల గ్రంథంలో కులశేఖర ఆళ్వారు చెబుతారు. భగవంతుని పట్ల పరమోచ్చమైన ప్రేమ కలిగి ఉంటే ఆండాళ్ రంగనాథుని అనుభూతి చెందినట్లుగా, మీరా శ్రీకృష్ణుని అనుభూతి చెందినట్లుగా భక్తుడు భగవంతుని అనుభూతిని చెందవచ్చు. భక్తుడు భగవంతుడిని కేవలం అందమైన రూపంలోనే కాదు, కురూప రూపంలో, భయంకర రూపంలో కూడా చూడగలుగుతాడు. సాలిగ్రామ్ పేరుతో ఒక భయంకరమైన విషసర్పాన్ని మీరాకు మూటకట్టి పంపిస్తే ఆ సర్పంలో మీరా కృష్ణుడిని చూడడం విదితమే కదా. అలాగే ఒకసారి ఒక భక్తుడు బాబా కోసం పూరన్ పోళీలను సిద్ధం చేస్తే ఆ పూరన్ పోళీల మీద చీమలు మూగాయనే ఉద్దేశంతో మరల తాజాగా పోళీలను తయారు చేసుకుని తీసుకువెళితే బాబా ఆ భక్తుడితో, నేను ఇందాక చీమల రూపంలో ఆరగించాను కదా అని వ్యాఖ్యానించారు. భగవంతుడు కేవలం రూపంతోనే కాకుండా అన్ని జీవుల హృదయాలలో అంతర్యామిగా వసిస్తాడు. బాబా సకల దేవతా స్వరూపుడు. ఒకసారి ఒక భక్తుడు మొదటిసారి బాబా దర్శనానికై వెళ్ళినప్పుడు బాబా ఆ భక్తుడితో గ్రామంలోనున్న అన్ని దేవాలయాలను సందర్శించుకుని రమ్మని ఆదేశించారు. భక్తుని దృష్టిలో ప్రపంచం అనేది భగవంతుని యొక్క ఆట స్థలం. నిజమైన భక్తునికి దైవం అందమైన చిన్ని కృష్ణుడిలోనే కాకుండా భయంకరమైన కాళింది సర్పంలో కూడా దర్శనమవుతాడు. కనుకనే మీరా తన ప్రీతమ కృష్ణుడిని తాను సేవించబోయే విషపు పాత్రలు దర్శించింది. భక్తుడు తన భక్తి సాధనలో పొందే ఆనందాన్ని వర్ణించడం అసాధ్యం. ఆ సమయాలలో తాను కొన్ని సందర్భాల్లో రోమాంచితుడవుతాడు. ఆ సమయాలలో ఆనంద బాష్పాలు తన చెక్కిలిపై జాలువారుతాయి. తన ప్రియతమ దేవస్థుతిలో తన గొంతు గద్గదమవుతుంది.
శరీరం కంపిస్తుంది. భక్తి పారవస్యపు శిఖరాలు అధిరోహించినప్పుడు శ్రీ చైతన్య ప్రభువు నిశ్చలమైపోయేవారు. భక్తుడు తన ప్రియతమ భగవంతుని అనుభూతి చెందినప్పుడు తాను నిశ్చల స్థితిని పొందుతాడని, సచ్చిదానందంలో ఓలలాడుతాడని నారద భక్తి సూత్రాలు విశదీకరిస్తాయి. ఆ భక్తి పారవస్యంలో తనను తాను కోల్పోతాడు. తత్ఫలితంగా తనకు పరమ విజ్ఞానం ప్రాప్తమవుతుంది. అప్పుడు భక్తునికి ఆ భగవంతుడు సర్వజీవుల హృదయాలలో వసిస్తున్నాడనే అనుభవపూర్వక అవగాహన ఏర్పడుతుంది. అంతేకాదు, అంతటా అన్నింటా తానే నిండి ఉన్నాడనే సత్యం అనుభూతమవుతుంది. ప్రహ్లాదుడిని రక్షించడానికై నరసింహస్వామి స్తంభంలో నుండి రావడం, ఒక భక్తురాలికి గోడకున్న మేకు నుండి శ్రీ సాయిస్వరం వినిపించడం వంటివి అందుకు ఉదాహరణలు. భగవంతుడికే ఏకైక కర్త అనే అవగాహన భక్తునికి ఉంటుంది. సర్వం భగవంతుని ఇచ్ఛానుసారమే జరుగుతుందనే సత్యం సదా తనకు ఎరుకలో ఉంటుంది. అందువలన మోదాన్ని, ఖేదాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని, స్తుతిని, నిందను, జననాన్ని, మరణాన్ని సమభావంతో స్వీకరించే సూక్ష్మం తనకు విశదమవుతుంది. అంతా భగవంతుని లీలా వినోద ఖేళి అని సంపూర్ణ అవగాహన వలన తాను ఎన్నడూ దుఃఖానికి లోను కాడు. భక్తుడు అవసరమైతే భగవంతుని కోసం తన వారినందరినీ వదులుకోవడానికి సదా సిద్ధంగా ఉంటాడు. విభీషణుడు అతి బలవంతుడైన తన సోదరుడు రావణుని వదిలి శ్రీరాముని ఆశ్రయించడంలో ఈ సత్యమే తెలియవస్తుంది. మీరా తన కృష్ణ భక్తి కోసం తన వారినందరినీ వదిలివేయడంలోని అమూల్యమైన అంతరార్థం అదే. భక్తులు తమ సహచర్యంలోకి వచ్చిన వారిలో భక్తిని ప్రేరేపిస్తారు. మహనీయులు అనుగ్రహం భక్తి ప్రసరణలో ఒక బలమైన ప్రేరకంగా పనిచేస్తుంది. నిస్వార్థ భక్తి అనేది పునాదిగా, జ్ఞానం అనే ఒక అపూర్వమైన కట్టడంపై అలరారే ఒక బంగారపు గుమ్మటమే భక్తి అని ఒక మహనీయుడు వ్యాఖ్యానిస్తారు. ఇది శ్రీ సిఎస్ రామస్వామి గారు 1974 సాయిలీల డిసెంబరు ఇంగ్లీష్ పత్రిక నుండి గ్రహించబడింది. ఇంత అద్భుతమైన విషయాన్ని మనకు అందించిన ఆ మహనీయునికి, ఆ రచయితకు సిఎస్ రామస్వామి గారికి మోహనవాణియు మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ ఎపిసోడ్తో మొత్తం భక్తులను, సాయి భక్తులను మరియు సత్సంగ ప్రియులను కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఆడియోని మొదటి నుండి చివరి వరకు విని ఆనందించి అద్భుతమైన విషయాన్ని 10 మందికి చేరవేసి మన మోహనవాణి ఛానల్ని సపోర్ట్ చేసి తప్పకుండా ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించండి. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మీ ముందుంటాను. అంతవరకు ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.